ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా అక్క. అంటే మన ఇంట్లో కూడా ఉంటారు అంత ఏజ్ ఉన్నటువంటి పిల్లలు, ఏం చెప్తారు చెప్పండి? ఏముంది ఇక ఇట్లా ఇది ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ సరే లవ్ ప్రాబ్లమో ఏ ప్రాబ్లమో మనకు తెలీదు, ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోవాలి. పేరెంట్స్ని వాళ్ళని వీళ్ళని ఇట్లా గ్రూప్గా వచ్చి ఇట్లా చంపడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కొడుకు లేకుండా చేశారు, ఒక్కడే కొడుకు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది కదా, నా కొడుకు లేనప్పుడు వాళ్ళకు కూడా ఉండొద్దు అనేసి ఉంటుంది. కానీ తన కాలు పట్టుకుండంట, చాలా వరకు న్యూస్లో కూడా వస్తుంది, వద్దు చంపకు తను మంచోడని కాలు పట్టుకున్నాడు. అంతగానం రిక్వెస్ట్ చేసినప్పుడు నీకు జాలి లేకుండా చంపినామంటే నీది కూడా అదే ప్రాణం కదా, నొప్పి విలువ నీకు తెలుసు కదా. ఆడు కత్తితో ఒక్కసారి ఒడిచినప్పుడు నాకు నొస్తుంది రాబాయ్, వద్దు మాట్లాడుకుందాం అన్న వద్దన్నా అని కాలు పట్టుకున్నప్పుడు కొంచెం కూడా కనికరం లేకుండా నువ్వు అట్లా చంపినామంటే నువ్వు అసలు మనిషివేనా? నువ్వెందుకు అసలు బ్రతికుండడం? పక్కా వాడు కూడా కావాల్సిందే, అట్లనే మాట్లాడాలి, అదే కరెక్ట్ కదా. ఎందుకంటే నీకు వాడు సరే వాడు ఏదో తప్పు చేసి నువ్వు కరెక్ట్ మాట్లాడాలి, మాట్లాడి సాల్వ్ చేసుకో, కానీ చంపడం కాదు కదా. అన్ని గానం పొడిస్తే వాడు 22 ఇయర్స్ ఉంటాయి, వాడు ఏం లైఫ్ చూసిండు? సరే వాడు మీ చెల్లెతో చేసిండో అన్నతో చేసిండో మరదో ఎవరో మరదలో మాట్లాడుకునేది ఉండే. అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయి ఓడు. ఫస్ట్ అమ్మాయి మాట్లాడినప్పుడు అబ్బాయి ఎందుకు మాట్లాడతాడు? సరే ఆమె దగ్గర పెట్టుకోవాలి, వీళ్ళని వీళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అంతేగాని రోడ్డు మీద అంతమంది చూస్తుంటే పబ్లిక్లో పట్టుకొని కొట్టి అంతగానం పొడిచిరంటే మస్తు బ్లడ్ పోయింది అక్క. అసలు బ్లడ్ కాదు అసలు, అది కాదు అసలు. అండ్ ఫోన్ కూడా మొత్తం ఒక ½ kg బ్లడ్ ఉన్నది ఆ ఫోన్కి. నేనే ఫోన్ ఆన్సర్ చేసిన, ఫోన్ వీళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి పోయినా నేను, సార్ వాళ్ళు వచ్చిర్రు, పోలీస్ ఆఫీసర్లు వచ్చిర్రు. అడిగి వస్తే ఐఫోనే ఉన్నట్టుంది, డిక్కీలో పెట్టిర్రు, ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ ఉన్నది. తీసుకున్న ఫోన్ 2 సార్లు వచ్చింది. వాళ్ళ మమ్మీ కాల్ చేసింది, పోలీస్ వాళ్ళు పిలిచారా? పిలవాలి, అసలు నాకు తెలియదు కానీ నేను అక్కడనే ఉన్నా. సార్ వాళ్ళు అక్కడ చూస్తారు అనమాట, ఎవరు పోదు కదా, ప్రూఫ్స్ ఉండాలని చెప్పి బ్లడ్ చుట్టూ మార్కింగ్ ఇట్లా గీస్తున్నారు. అప్పుడే ఫోన్ వస్తుందని చెప్పి నేను ఆన్సర్ చేసిన, ఆన్సర్ కూడా చేయలే. ఫోన్ తీసుకున్నా వాళ్ళ మమ్మీ తనది. అంటే నేను పల్సి చూసిన బాబుకి ఫస్ట్, నేను అక్కడ తీసుకెళ్లేటప్పుడే అరే బ్రతుకుతాడు కావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు, వెళ్ళండి రా అని చెప్పి నేను పల్సి చూసిన. అబ్బాయి ఫేస్ క్లారిటీగా చూసినా కదా అని చెప్పి నేను ఫోన్లో తమ్ముడితో ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ, నాకు అసలు వాళ్ళు ఎవ్వరో కూడా తెలియదు. కానీ అక్కడ చూస్తుంటే నేను ఉండలేకపోయినా. వాడు అంత అలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరు వస్తలేరు, పోనీతి నా మిస్టేక్ లేనప్పుడు ఎవరు పోకు అని అన్నా కూడా లే బాబు అంత చిన్నోడు అట్లా కరెక్ట్ కాదని చెప్పి నేనే పోయినా. ఫోన్ రాబాయ్ తీసుకురాపోయినాడే, ఆటో తీసుకొచ్చిర్రు, ఎక్కించినాం, పంపించినాం మేమే.